వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ను ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ను ఎలా ఫ్రేమ్ చేయాలి, తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ను కూడా ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆ తర్వాత ఆ సింపుల్ సెంటెన్స్కి టు ఇన్ఫినిటివ్ను యాడ్ చేస్తూ ఎక్కువ సెంటెన్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటిని మనం నిత్య జీవితంలో కూడా ఉపయోగించుకున్నాం. మరి ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ప్రీవియస్ క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న సెంటెన్స్కి ఎక్స్ట్రా వర్డ్స్ను యాడ్ చేస్తూ ఆ సెంటెన్స్ను ఎక్స్పాండ్ చేయడం, మరి అలా ఎక్స్పాండ్ చేస్తూ మన నిత్య జీవితంలో జరిగిన పనులను కూడా ఎలా తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, తెలుగులో అయితే చెప్తాం మనం, అలాగే ఇంగ్లీష్లో కూడా ఎలా చెప్పాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ డూ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు ఏం చేస్తారు అని ఎవరైనా అడిగినప్పుడు మీరు సమాధానాలు చెప్తారు. రైట్? ఆ సమాధానాలన్నింటినీ నేను పాయింట్స్ వైజ్లో జనరల్ ఫార్మేట్ రూపంలో మీకు అందజేస్తాను. వీటిని యథావిధిగా ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలంటే మీకు అనుగుణంగా వాటిని మార్చుకోండి. ఆ తర్వాత వాటిని వ్యక్తపరచండి. మరి ఈ ఫార్మేట్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారంటే, గుడ్ మార్నింగ్ నిండా అలా చెప్తూ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వాట్ ఐ డూ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఏం చేస్తానో మీకు తెలియజేయాలనుకుంటున్నానని మీరు ఇలా ఫార్మేట్ని స్టార్ట్ చేస్తారు. రైట్? ప్రతిరోజు నేను ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను అలా చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఇలా చెప్తాను, ఎవ్రీడే I get up at 5 o'clock in the morning. Every day I get up at 5 o'clock in the morning. ఇలా చెప్తాం. అంటే నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను ఇలా చెప్పవచ్చు. నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్లో సహజంగా ఉండేవి ఏంటి? రైట్? టాయిలెట్స్కి వెళ్ళడం, ఆ తర్వాత పనులు తోముకోవడం, ఆ తర్వాత ఏమైనా ఎక్సర్సైజులు ఉంటే అవి చేయడం, ఆ తర్వాత స్నానం చేసి రెడీ కావడం. జనరల్ యాక్టివిటీలో ఇవన్నీ అంశాలు మనం తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను టాయిలెట్కి వెళ్తానని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పవచ్చు, ఐ go to the toilet. నేను టాయిలెట్కి వెళ్తాను అలా చెప్పవచ్చు. ఆ తర్వాత యాక్టివిటీ గురించి చూద్దాం. నేను పళ్ళు తోముకుంటాను అని చెప్పాలి. అప్పుడు ఇలా చెప్తాను, ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముకుంటానంటే ఐ బ్రష్ మై టీత్ అని చెప్పవచ్చు. రైట్? ఇలా. మళ్ళీ తర్వాత యాక్టివిటీ ఏంది? నేను ఉదయం ఎక్సర్సైజ్ చేస్తాను అంటే వ్యాయామం అంటారు. వ్యాయామం చేస్తానని చెప్పాల్సి వచ్చిందనుకో అప్పుడు కూడా చెప్పుకోవచ్చు, ఐ డూ ఎక్సర్సైజ్. నేను వ్యాయామం చేస్తాను అలా చెప్పవచ్చు. ఓకే? ఆ తర్వాత నేను స్నానం చేసి రెడీ అవుతాను అంటే తయారవుతానని అర్థం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అలా చెప్పాలనుకున్నప్పుడు
హ్యావ్ ఏ బాత్. హ్యావ్ ఏ బాత్ అనొచ్చు, లేదా టేక్ ఏ బాత్ అని కూడా అనొచ్చు. బాత్ అండ్ గెట్ రెడీ బై 6:30. 6:30 కల్లా నేను రెడీ అవుతాను, అలా చెప్పు. అండ్ గెట్ రెడీ by 6:30 AM and get ready by 6:30 AM ఇలా చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అదే మార్నింగ్ మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే పూజలు చేయడం కానీ అలవాటు ఉంటే అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఎలా? ఐ డూ మెడిటేషన్ అనొచ్చు, లేదా పూజ చేస్తానని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ పర్ఫామ్ పూజ ఇలా చెప్తాను, రైట్. ఈ విధంగా మార్నింగ్ యాక్టివిటీస్ని ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ రావచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఐ డూ మెడిటేషన్ అనొచ్చు. అదే పూజ చేస్తే ఐ పర్ఫామ్ పూజ అని కూడా చెప్పవచ్చు. నేను ఉదయం టిఫిన్ చేస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనొచ్చు. బ్రేక్ఫాస్ట్ అన్నా, టిఫిన్ అన్నా, ఆ తర్వాత రిఫ్రెష్మెంట్ అన్నా ఒకటే. అవి చూద్దాం. ఉదయం టిఫిన్ చేస్తాను, ఇలా చెప్పవచ్చు. అంటే ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను టిఫిన్ చేస్తానంటే ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని. ఇంకా దీన్ని సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేయాలనుకోండి, అప్పుడు ఇలా చెప్పవచ్చు. నేను టీవీ చూస్తూ టిఫిన్ చేస్తానని చెప్పాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఇలా చెప్పవచ్చు. అప్పుడు నేను టీవీ చూస్తూ టిఫిన్ చేస్తాను ఇలా ఉందనుకో, అప్పుడు ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ వైల్ వాచింగ్ టీవీ ఇలా చెప్పవచ్చు. అంటే నేను టీవీ చూస్తూ టిఫిన్ చేస్తాను అని సందర్భం వచ్చినప్పుడు ఇలా చెప్పవచ్చు. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ వైల్ వాచింగ్ టీవీ ఇలా చెప్పవచ్చు. ఇంకా ఆ టిఫిన్లో ఏమైనా తినే ఉంటే మెన్షన్ చేయాలనుకుంటే అవి కూడా చెప్పవచ్చు. నేను సాధారణంగా నా టిఫిన్లో దోశ కానీ లెమన్ టీ కానీ తీసుకుంటాను, అలా చెప్పవచ్చు, రైట్. నేను నా టిఫిన్ కొరకు దోశ మరియు లెమన్ టీను తీసుకుంటాను, ఇలా చెప్పవచ్చు. ఐ యూజువల్లీ హ్యావ్ దోశ, లెమన్ టీ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ ఇలా చెప్పవచ్చు. నేను నా టిఫిన్లో దోశ కానీ లెమన్ టీ కానీ తీసుకుంటాను అని చెప్పవచ్చు. లెమన్ టీ కాకపోతే గ్రీన్ టీ అయితే గ్రీన్ టీ అని యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ దోశ ఉంది, దీన్ని ప్యాన్ కేక్ అంటారు. అది ఇడ్లీ తీసుకుంటున్నారు అనుకోండి, రైస్ కేక్ అని చెప్పవచ్చు. అట్లా సందర్భాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఐ యూజువల్లీ హ్యావ్ దోశ అండ్ లెమన్ టీ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అలా చెప్పవచ్చు. ఆ తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఒకవేళ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందనుకుంటాం, అది కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఐ రీడ్ ద
న్యూస్ పేపర్ ఫర్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ నేను దినపత్రిక చదువుతాను. ఓకేనా? అలా అంటే వార్తాపత్రిక చదువుతానని చెప్పవచ్చు. రైట్. ఆ తర్వాత ఐ గో టు మై ఆఫీస్ బై బస్. ఐ గో టు మై ఆఫీస్ బై బస్ అని చెప్పాను. అంటే నేను బస్సులో నా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పవచ్చు. అదే కనుక స్కూలుకి కానీ కాలేజీకి కానీ తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు. ఐ గో టు అనేది కామన్గా వస్తుంది. ఆ తర్వాత మై కాలేజ్ అయితే కాలేజ్, రైట్, ఆఫీస్ అయితే ఆఫీస్, సందర్భానుసారంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ గో టు మై ఆఫీస్ బై బస్ అని చెప్పవచ్చు. అదే ఆటో అయితే బై ఆటో అని చెప్తారు. లేదు నడిచి వెళ్ళాల్సి వస్తే ఆన్ ఫుట్ అని చెప్తారు. అలా ఆ సందర్భాన్ని బట్టి మీరు ఈ పదాలని వాడవచ్చు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను ఆఫీసులోనే ఉంటాను అని చెప్పాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఇలా చెప్పవచ్చు. ఫ్రమ్ 10 to 5 I am at my office. ఇలా చెప్పు. అంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నేను నా ఆఫీస్లో ఉంటాను అని చెప్పవచ్చు. ఆ సందర్భం వచ్చిన ఆఫీస్లో ఉంటూ అక్కడే నేను లంచ్ చేస్తాను అని చెప్పాల్సిన సందర్భంగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాక్యాన్ని ఇలా తీసుకున్నాను. నేను 1 గంట నుండి 1:30 మధ్యలో నా సహ ఉద్యోగులతో కలిసి నేను భోజనం చేస్తాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి సందర్భం. అప్పుడు ఎలా చెప్పాలి? బిట్వీన్ 1 and 1:30 I have lunch with my colleagues అని చెప్పచ్చు. I have lunch with my colleagues. నా సహ ఉద్యోగులతో నేను 1 నుంచి అంటే 1 గంట నుండి 1:30 మధ్య కాలంలో నేను నా సహ ఉద్యోగులతో కలిసి భోజనం చేస్తాను. ఇలా చెప్పవచ్చు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి 5 గంటలకల్లా తిరిగి వస్తాను. తిరిగి వచ్చిన తర్వాత మొహం కడుక్కొని తర్వాత చక్కగా తయారై కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాం. ఇలా అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న సెంటెన్స్కి ఎక్స్ట్రా వర్డ్స్ని ఎలా యాడ్ చేస్తున్నామో చూద్దాం. చూడండి, నేను ఆఫీస్ నుండి 5 గంటలకు ఇంటికి తిరిగి వస్తాను. రైట్, ఇలా చెప్పచ్చు. తర్వాత ముఖం కడుక్కొని చక్కగా తయారై కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇలా ఉంది. రైట్. ఇప్పుడు చూడండి, మరి నేను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తానంటే అప్పుడు ఇలా చెప్పవచ్చు. ఐ రిటర్న్ హోమ్ ఎట్ 5 o'clock. ఓకే, 5 PM సాయంత్రం 5 గంటలకల్లా నేను ఇంటికి తిరిగి వస్తాను. తిరిగి రావడం అంటే వెర్బ్ ఏంటి? రిటర్న్. అందుకే రిటర్న్ వాడాను. రైట్, రిటర్న్. ఐ రిటర్న్ హోమ్ ఎట్ 5 o'clock. వచ్చిన తర్వాత ఏం చేస్తాను? మొహం కడుక్కుంటాను. అప్పుడు వాష్ మై ఫేస్. రైట్. ఆ తర్వాత
చక్కగా తయారవుతాను అంటే ఫ్రెష్ అప్ అవుతానని అర్థం. ఆ తర్వాత చక్కగా తయారైన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. టేక్ ఏ రెస్ట్ ఫర్ ఏ వైల్ అని చెప్పవచ్చు. ఇలా ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాగా మా అమ్మ నాకు స్నాక్స్ అంటే చిరుతిండి తర్వాత కాఫీ ఇస్తుంది. ఇలా సందర్భాలు కూడా చెప్పవచ్చు, సందర్భాన్ని బట్టి. అదే భార్య అయితే భార్య ఇస్తుందని, సిస్టర్ అయితే సిస్టర్ ఇస్తుందని చెప్పవచ్చు. మా అమ్మ నాకు చిరుతిండి పెట్టి కాఫీ ఇస్తుంది. మా అమ్మ నాకు చిరుతిండి పెట్టి కాఫీ ఇస్తుంది. ఇలా చెప్పవచ్చు. ఇలా మై మామ్ గివ్స్ మీ స్నాక్స్ అండ్ కాఫీ. ఇలా చెప్పవచ్చు. మా అమ్మ నాకు చిరుతిండి పెట్టి కాఫీ ఇస్తుంది. ఇలా చెప్పవచ్చు. రైట్. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ని కలవడానికి నేనైతే ఇప్పుడు హనుమాన్ నగర్ వెళ్తాను, లేకపోతే నయానగర్ వెళ్తాను. ఇలా మీరు ఏ ప్రదేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రదేశం పేరు మెన్షన్ చేస్తూ, ఆ ఫ్రెండ్ పేరు కూడా మెన్షన్ చేస్తూ అక్కడ మీరు ఏం చేస్తారు అనే విషయాలు మనం తెలియజేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నేను హనుమాన్ నగర్ నా ఫ్రెండ్ను కలవడానికి నేను హనుమాన్ నగర్ నా ఫ్రెండ్ని కలవడానికి నడుచుకుంటూ వెళ్తాను. నడుచుకుంటూ వెళ్తాను. అండ్ మరియు మేము చెస్ ఆడతాము. ఇలా ఉందనుకోండి. అప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఐ గో టు హనుమాన్ నగర్. on foot to meet my friend and we play chess. ఇలా మనం చెప్పవచ్చు. ఐ గో టు హనుమాన్ నగర్ ఆన్ ఫుట్. నేను నడుచుకుంటూ హనుమాన్ నగర్ వెళ్తాను. టు మీట్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ని కలవడానికి. ఒకవేళ మీ ఫ్రెండ్ పేరు మెన్షన్ చేయాలనుకుంటే చేయొచ్చు. టు మీట్ మై ఫ్రెండ్ రాము అలా చెప్పవచ్చు. తర్వాత వి ప్లే చెస్, మేము కలిసి చెస్ ఆడతామని చెప్పవచ్చు. ఈ విధంగా. ఓకే. ఆ తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను. ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇలా కూడా చెప్పవచ్చు. చూడండి, నేను ఇంటికి తిరిగి వస్తాను, స్నానం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. రైట్. ఆటోలో ఇప్పుడండి నేను తర్వాత ఇంటికి ఆటోలో తిరిగి వస్తాను, స్నానం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇలా చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారు?
later I get back home by auto. నేను ఆటో ఇంటికి తిరిగి వస్తాను ఇలా చెప్పవచ్చు. ఒకసారి చూడండి. తర్వాత నేను ఇంటికి ఆటోలో తిరిగి వస్తాను అలా చెప్పాల్సి వచ్చినప్పుడు లేటర్ ఐ గెట్ బ్యాక్ హోమ్ బై ఆటో. తర్వాత స్నానం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అంటే హ్యావ్ ఏ షవర్ అంటే స్నానం చేసి అన్నాం కదా, తలంటు స్నానం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాము. రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ చూడండి. తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను. తిరిగి వచ్చి తలంటు స్నానం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ గెట్ బ్యాక్ హోమ్ బై ఆటో, హ్యావ్ ఏ షవర్ తలంటు స్నానం చేసి, రిలాక్స్ ఫర్ సమ్ టైం కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుని ఇలా చెప్పవచ్చు. ఆ తర్వాత నేను పండ్ల రసాలు తాగుతూ మ్యూజిక్ వింటాను. అప్పుడు చూడండి, నేను పళ్ళ రసాలను తీసుకుంటూ మ్యూజిక్ వింటాను అని ఇలాంటి సందర్భంలో చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు నేను మ్యూజిక్ వింటానంటే ఐ లిజన్ టు మ్యూజిక్ while drinking fruit juice ఇలా చెప్పవచ్చు. నేను పళ్ళ రసాలు తీసుకుంటూ అంటే పళ్ళ రసాలు తాగుతూ నేను మ్యూజిక్ వింటాను. ఐ లిజన్ టు మ్యూజిక్ వైల్ డ్రింకింగ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా చెప్పవచ్చు. తర్వాత నేను ఇంగ్లీష్ న్యూస్ చూస్తాను అంటే నేను టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చూస్తానని చెప్పాల్సిన సందర్భం ఉందనుకోండి, అప్పుడు ఇలా చెప్పవచ్చు. నేను ఇంగ్లీష్ న్యూస్ను టీవీలో చూస్తాను. నేను ఇంగ్లీష్ న్యూస్ టీవీలో చూస్తాను. నేను ఇంగ్లీష్ న్యూస్ టీవీలో చూస్తాను ఇలా ఉంది. అప్పుడు ఎలా చెప్తాం? ఐ వాచ్ ఇంగ్లీష్ న్యూస్ ఆన్ టీవీ. ఐ వాచ్ ఇంగ్లీష్ న్యూస్ ఆన్ టీవీ. నేను టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చూస్తాను ఇలా చెప్పవచ్చు. నేను 9:30 తర్వాత టీవీ చూడను అనే సందర్భం వచ్చింది అనుకో, 9:30 తర్వాత టీవీ చూడను. అప్పుడు ఐ డోంట్ వాచ్ టీవీ ఆఫ్టర్ 9:30. ఐ డోంట్ వాచ్ టీవీ ఆఫ్టర్ 9:30. 9:30 తర్వాత నేను టీవీ చూడను ఇలా చెప్పవచ్చు. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, నేను అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం ఇలా చెప్పవచ్చు. అలా చూద్దాం. మా నాన్న, అమ్మ, సోదరి మరియు నేను అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ
భోజనం చేస్తాం. ఇలా మా అమ్మ, నాన్న, సోదరి మరియు నేను అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం. ఇలా చెప్తాను. అప్పుడు మై డాడ్, మామ్, సిస్టర్ అండ్ ఐ హ్యావ్ డిన్నర్ while chatting together. ఇలా చెప్పవచ్చు. మై డాడ్, మామ్, సిస్టర్ అండ్ ఐ హ్యావ్ డిన్నర్ వైల్ చాటింగ్ టుగెదర్. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తామని చెప్పవచ్చు. భోజనం తర్వాత నేను ఎలాంటి పానీయాలు తీసుకోను అలా చెప్పాలి. అలా చెప్పాలనుకున్నప్పుడు భోజనం తర్వాత నేను ఎలాంటి పానీయాలు తీసుకోను ఇలా ఉంది. అప్పుడు ఏం చెప్తాం? ఐ డోంట్ టేక్ any beverages after dinner. I don't take any beverages after dinner. అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఏమీ నేను తీసుకోనని అర్థం వస్తుంది. ఇలా చెప్పవచ్చు. ఆ తర్వాత నేను నా కజిన్ను కబుర్లు చెప్పుకోవడానికి పిలుస్తాను. నేను కజిన్ను కబుర్లు చెప్పుకోవడానికి పిలుస్తాను. ఇలా ఉంది. అప్పుడు ఎలా చెప్తాం? ఐ కాల్ మై కజిన్ to chat for some time అని చెప్పవచ్చు. నేను నా కజిన్తో కబుర్లు చెప్పుకోవడానికి పిలుస్తాను అలా చెప్పవచ్చు. ఆ తర్వాత నేనేం చేస్తాను? ఒక 5 నిమిషాలు డైరీ రాస్తాను అలా చెప్పవచ్చు. తర్వాత 5 నిమిషాలు నేను డైరీ రాస్తాను ఇలా చెప్పాలి. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ ఐ రైట్ డైరీ ఫర్ 5 minutes. ఇలా చెప్పవచ్చు. అంటే నేను ఒక 5 నిమిషాలు డైరీ రాస్తాను అర్థం వస్తుంది. ఆ తర్వాత ఐ గో టు బెడ్. నేను బెడ్ దగ్గరికి వెళ్తాను, హాయిగా నిద్రపోతాను. నేను బెడ్ దగ్గరికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను. ఐ go to bed and have a nice sleep. అంటే నేను బెడ్ దగ్గరికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను. ఐ గో టు బెడ్ అండ్ హ్యావ్ ఏ నైస్ స్లీప్ ఇలా చెప్పవచ్చు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు జరిగే విషయాలన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రేమ్ చేసుకుంటూ రాస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మీరు ఇంగ్లీష్లో కూడా తెలుగులో ఏ విధంగా అయితే చెప్తున్నారో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మీరు మీ భావాల్ని వ్యక్తపరచవచ్చు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఫ్లూయెన్సీ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.